దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ మరొకసారి దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన దేవుడు కంటికి కనబడడు, చెవికి వినబడ్డు, హృదయానికి గోచరం కాదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన యొక్క శీతాకాలం ఎలా మారిపోతుంది, ఇప్పుడు ఎండాకాలం మారిపోతుంది. దేవుని స్తోత్రం. మన ఎత్తి మీద ఉన్నటువంటి నల్లని ఎంటుకలు తెల్లగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రతిదీ కూడా ఆయన మనకు కనిపించడు కానీ హల్లెలూయా దేవుని స్తోత్రం గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే ఆదరణ, ప్రేమ, మరి కనికరము మరి ఈ లోకంలో ఎక్కడా మనకు దొరకదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అంత మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవుడిగాను తండ్రిగాను ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆదికాండము 16 అధ్యాయము దేవుని స్తోత్రం 7వ వచనంలో, ఆదికాండం 16, 7, 8 వచనాల్లో యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోతున్నాను అని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీటి బొగ్గ యొద్ద దేవుడు దూత ఎవరిని కలుసుకుందండి? ఆగరిని కలుసుకుంది. దేవుని స్తోత్రం. నీటి బుగ్గ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. జీవజలాలు కలిగిన నీటి బుగ్గ. హల్లెలూయా. జీవజలాలు ఇచ్చే దేవుడు యేసు ప్రభు. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన జీవాధిపతి ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటాం మనం డబ్బు వలన మనం డబ్బు ఉంటే బాగుంటాము, బంగారం ఉంటే బాగుంటాము అని చాలామంది మనందరిలో చాలామంది అతిశయపడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి కోటీశ్వరులు ఏం చేస్తారు? వాళ్ళకున్న ఆశలను బట్టి అతిశయపడతారంట. వాళ్ళు రథాలు బట్టి, గుర్రాలు బట్టి అతిశయపడతారంట. మనం అయితే మన దేవుడని యెహోవాను బట్టి అతిశయపడతాం. ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, జీవం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి గొప్ప కార్యాలు చేసే దేవుడు యేసు ప్రభు, గొప్ప ఆదరణ కలగజేసే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి ధనం ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి. హల్లెలూయా. బ్రతికి ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ప్రభువుని నమ్ముకుని నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు మరింత గొప్పవాళ్ళు. ఈ లోకంలో ఐశ్వర్యవంతులైనంత మాత్రాన గొప్పవాళ్ళు అనుకుంటాం మనం. హల్లెలూయా. మేడలో, మిద్దులు, కార్లు, బంగ్లాలు ఉంటే గొప్పలు అయిపోయాం అనుకుంటాం మనం. కాదండి. ఎవరైతే యేసు ప్రభు చేత తిరిగి లేపబడతారో, యేసు ప్రభు చేత బతికించబడ్డామో మనమే ధన్యులు. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నేను దినాన్ని ఇలాగే లక్ష్మీవారి నాడు ఆరాధనకి వెళ్ళి అక్కడ మేము వాకింగ్ చెప్తున్నాను. అక్కడ మీకు ఈరోజు కూడా 2 ఆరాధనలు అయినాయి కదా. సాయంత్రానికి మనకి ఎక్కడ రెస్ట్ లేదు. హల్లెలూయా. దానివల్ల చేతులు పుస్తకాలన్నీ జారిపోతున్నాయి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అయితే దేవుని కృప ఏంటంటే, నిన్న దినాన్ని కూడా నేను ప్రయాణానికి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్తున్నప్పుడు మంచిగా ప్రభువా నాకు వాకింగ్ చెప్పడానికి కూడా ఓపిక లేదు నాయన, నువ్వే అక్కడ వాకింగ్ చెప్పమని దేవుడికి అప్పగిచ్చేసుకుని నిలబడిపోయాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన గొప్పతనాలు, ఆయన ప్రేమను చాటడానికి మనల్ని ఆయన సాక్షులుగా మనం ఉంచాడు. కాబట్టి ఎంతో దగ్గర 30 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్తున్నప్పుడు దేవుని స్తోత్రం. ఒక సహోదరి, ఎప్పుడు చూడలేని ఆవిడ, పొడుగ్గా లాంగ్గా ఉన్న ఒక సిస్టర్, ఒక ఆవిడ 30 ఏళ్ళ పైన ఉంటాయి, బెడ్లో ఉన్నారు. ఆవిడకి సడన్గా చర్చిలోకి వచ్చి కూర్చుంది. వాక్యం చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు బలపరచగల దేవుడు, ఆదరించగల దేవుడు, ఉద్ధరించగల దేవుడు, గుండె చెదిరిపోయిన వారిని బాగు చేయగలిగిన దేవుడు అని నేను వాక్యాన్ని చెబుతున్నాను. హల్లెలూయా. వాక్యం అంతా అయిపోయింది.
యేసుప్రభు నమ్మదగిన దేవుడు, జీవంగల దేవుడు అని చెప్తుండగా ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత సహోదరి అంటుంది దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయమన్నది. అమ్మ అలాగే ప్రార్థన చేస్తాను. అయితే అయ్యగారు నేను ఒక చిన్న మాట చెప్పలేటంటే, నేను సోమవారం రైల్వే స్టేషన్కి ఇప్పుడు చనిపోవడానికి వెళ్తున్నానండి. దారిలో ఈ మైక్ సౌండ్ ఆలకిచ్చి నేను వెనక్కి తిరగల దేవుడు పిలిచినట్టు ఈ మందిరంలోకి వచ్చానండి. నేను చనిపోవడానికి వెళ్ళిపోతున్నానండి. నా భర్త అప్పులతో నన్ను వదిలేసాడండి. ఆయన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. అలాగే నా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా నన్ను తిరుగుతున్నారు. నాకు ఎక్కడా కూడా మనశ్శాంతి లేక ఈ అప్పులతోటి బాధలతోటి చనిపోవడానికి వెళ్తున్నాను అంటే నా మనసదలా అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆవిడకి బలపరిచి మళ్ళీ మనకిచ్చిన వాక్యంతో, నీ వాక్యం నన్ను బ్రతికిచ్చింది, నా బాధల్లో నెమ్మదిచ్చిందన్న మాట మళ్ళీ 119:50 ఉన్నట్టుగా కీర్తనలో నీ వాక్యం మనల్ని కూడా అలాగే బ్రతికిచ్చింది కదా. హల్లెలూయా. మన దేవుడు తలగా చేస్తారు కానీ తోకగా చేయడు. హల్లెలూయా. మళ్ళీ ఆ వాక్యాలన్నీ చదివించి ప్రార్థన చేసి కొంచెం ఆదరించి మావిని మళ్ళీ వెనక్కే మళ్ళీ వాళ్ళ అమ్మగారింటికి, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అంటే మన చిన్న ప్రయాస, చిన్న మందిరంలో వచ్చే చిన్న సేవకు చెప్పే మాటలకి దేవుడు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి దేవుడు వాడుకుంటాడు మనల్ని. హల్లెలూయా. ఎంత పరిచయం చేస్తున్నాం అన్నది కదా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ సమయం ఎక్కడ తీసుకెళ్ళి వాడుకుంటాడో దేవుడు దాన్ని బట్టి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, సేమ్ అదే ప్లేస్ లో ఆగర్ను చూస్తున్నాం. ఆగరు చాలా తగ్గించుకున్న మనిషి. ఆగరు చాలా ఎవరో శారాయి దగ్గర దాసి, చాలా అనుకోగల వ్యక్తి, చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. అయితే శారమ్మ 10 సంవత్సరాలు ఈవిడ్ని పరీక్షించింది. నా మాట వింటది, లోబడుతుంది, చాలా ఉత్తమురాలు అని ఏం చేసిందంటే, ఇంకా అబ్రహాము గారికి పిల్లలు పుట్టకపోవడంలో ఇంకా చూసి తను ఏం చేసిందంటే, తన ఐడియాలు దేవుడు ఏం చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈవిడ ఏం చేసిందంటే, ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసి సొంతగా ప్రయత్నం చేసి ఏం చేసింది, ఈ యొక్క శారా గారు ఆగర్నే అబ్రహాంకి పెళ్లి చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. సరాసరి తన స్టేటస్ ఇచ్చేసింది చాలా మట్టికి. హల్లెలూయా. పెళ్లి అయితే భార్య కదండి మరి. హల్లెలూయా. స్టేటస్ ఇచ్చేసింది, సొంత భార్య చేసింది. హల్లెలూయా. అయితే ఆవిడ ఏంటండి గర్భవతి అయితుల్లో కంటండి ఈ యొక్క యజమానురాలంట శారా గారంట ఆవిడికి నీచంగా కనపడుతుందంట. నేను భార్యనే, నువ్వు భార్యనే అంటుందంట. హల్లెలూయా. నువ్వు నాకు ఎక్స్ట్రా పని చెప్పడం కుదరదు, నేను చెప్పినట్టు నువ్వు ఆలకించాలి, ఇద్దరం ఒకటే అంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికే తెలియదు. దేవుని ఎవరు నమ్ముకోవాలి, దేవుడినే నమ్ముకోవాలి, మనుషులు నమ్ముకోకూడదు. హల్లెలూయా. ఎలాగా పరిస్థితుల్లో దేవుని స్తోత్ర. శారమ్మ గారు పెళ్లి చేసేసింది, బాగానే ఉంది, గర్భవతి అయింది. ఇప్పుడు ఈవిడ శారమ్మ కంటికి కనపడతలేదు. ఇప్పుడు ఈ దాసిగా వచ్చిన ఆవిడకి ఎప్పుడైతే పెళ్ళి పిల్లల కన్నా గర్భవతి అయిందో శారమ్మ కనపడతలేదు. హల్లెలూయా. శారమ్మ మామూలు ఏంటండి, ఆవిడ చాలా గనురాలు, ఆవిడ చాలా తెలివైన ఆవిడ. హల్లెలూయా. చాలా బలవంతురాలు, సౌందర్యవతి. దేవుని స్తోత్ర. అబ్రహాము భార్య. హల్లెలూయా. ఆవిడ ఎప్పటి నుంచో ఉంది, ఈవిడైతే మొన్న వచ్చింది కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సడన్ గా అబ్రహాం గారి దగ్గరికి వచ్చి అంటది, నా ఉసిరి నీకు తగలాలంటుంది. సడన్ గా అబ్రహాం గారిని ఏమంటుంది, నా ఉసిరి నీకు తగలాలంటుంది. అదేంటి, పెళ్లి చేసింది ఆవిడే. ఆడవాళ్ళు చేసి పనులు ఎలా ఉంటాయండి, చేసింది ఎత్తి మీద తెచ్చిపెట్టిదే ఆవిడే. మళ్ళీ పైకి వచ్చి ఏమంటుంది, నా ఉసిరిని తగలాలంటుంది. దేవుడు నాకు న్యాయం చేస్తానంటుంది. అదేంటిది, అసలు ఈవిడ న్యాయం చేయాలి కానీ ఆవిడ న్యాయం చేయడం ఏంటి. అప్పుడు అబ్రహాం చాలా తెలివైనడు, ఏమన్నాడంటే, అమ్మ నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు నచ్చినట్టు చేసుకొని తప్పించేసుకున్నావు, కానీ నువ్వు పక్కన ప్రార్థన చేస్తాను. దేవుని హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కువ చేస్తే అయ్యగారిని బయటకు పొమ్మంటే ఎక్కడ పోతాడు. దేవుని మహిమ కలిగిన గాక. అలా కాదు, అది కూడా నా భార్య అనుకో, నీకు ఎక్కడి నుంచి వచ్చింది. మళ్ళీ ఆ రకమైన శోధన ఎవడో తట్టుకోలేడు. దేవుని స్తోత్రం. అందుకని చెప్పేసి ఆవిడ నీ చేతిలోనే ఉంది, నేను నచ్చినట్టు చేసుకోమని తప్పించేసుకుంటే అప్పుడు ఈవిడ ఆవిడ్ని మాటలతోటి బాధ పెట్టడం వల్ల, నువ్వు ఎక్కడ దానివి, ఏ స్థితిలో ఉన్నదానివి, నువ్వు పని మనిషిగా వచ్చావు, నేను ఈ పని చేస్తే నీకు నీచురాల్లో కనపడ్డానా, నేను పోషించిన దాన్ని నేను అవతల పో, ఉండొచ్చు, ఇక్కడ నీకు అర్హత ఏం లేదు, నా భర్తే నా మాట అంటాడు, నీ మాట ఏమి చెల్లదు, ఇక్కడ బయట పోమని.
దిక్కుమాలైపోయింది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా చిన్న ఆధిక్యత కొంచెం దేవుడు పెంచాడంటే నిలబడలేమండి. కొంచెం అది హైదరాబాద్లో ఒక నెల రోజులు ఉన్నామంటే మన భాష మారిపోతుంది, నడక మారిపోతుంది. హల్లెలూయా. ఏదైనా కొంచెం డబ్బులు, కొంచెం ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, ఏదో మన కింద స్థాయిలో వచ్చినవే కదా. హల్లెలూయా. ఆ మాత్రం దానికి ఏదో ఈ 3-4 ముచ్చటకి ఆ మాత్రం దానికి ఏదో ఈ పదవి కొన్ని రోజులు ఉంటుంది అంతే కదా. దేవుడు ఇచ్చినవన్నీ కూడా మనం జీవితాంతం శాశ్వతం అయిపోగదు ఇక్కడ. ఆ మాత్రం దానికి అన్ని మనకే తెలిసి ఎవరికేం తెలియనట్టు మాట్లాడుతుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంక అందరూ ఎవడో కనపడే మన కళ్ళ ముందు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు దిక్కులేంది అయిపోయింది, అసలే తల్లిదండ్రులు లేనిది. హల్లెలూయా. అక్కడ ఏదో పని మనిషిగా వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. పని మనిషిగా ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. కానీ మళ్ళీ కొంచెం ఏం చేసిందండి ఈవిడ బుద్ధి తక్కువగా యాక్షన్ చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని హెచ్చించేసుకుంది. వెంటనే దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏంటో తెలియదండి, వెంటనే చూపించేస్తాడు దేవుడు, వెంటనే బుద్ధి చెప్పేస్తాడు. అలాగే చెప్పేసి మొత్తానికి పొమ్మం లేదు. హల్లెలూయా. మొత్తానికి దేవుడు అయితే, మనమైతే పెద్ద కత్తి ఉంటుంది మన దగ్గర, ఎవడైనా మనం మాట్లాడకపోతే ఇలా కట్ చేస్తాం. నీకు అర్హత లేదు, నా గుమ్మంలోకి రావడానికి వీల్లేదండి. దేవుడు అలాంటి కాదు, కృపగల దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఇప్పుడు ఆగారు అంటండి, నీటి బొగ్గ యొద్ద ఆవిడ ఎడారిలో వెళ్ళిపోతుంటే దేవుడు అంట ఆపి అక్కడ ఆవిడతో మాట్లాడుతూ, శారా దాసీన ఆగరు అన్నాడు. హల్లెలూయా. నువ్వు దాసివి అన్న సంగతి మర్చిపోద్దామా. అబ్రహాము భార్య ఆగరు అనలేదు. నీ స్థితి నా స్థితి మనకు ముందు తెలుసు. మన కృపతోటే వచ్చాయి ఇక్కడికి. హల్లెలూయా. మనమే యజమానురాలుగా ఇక్కడ మాట్లాడడానికి సరిపోం, దేవుని కృపలోనే ఉన్నాం. రక్షణ మనకు కృపతోటే వచ్చింది. హల్లెలూయా. అందరం కృప వల్లే రక్షించబడ్డాం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అంటుంది ఆవిడ, శారాయి దాసి అని ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలు బాధ పెడుతుంటే నేను పారిపోతున్నాను. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట దేవుడు, నీ యొక్క యజమానురాల దగ్గర తిరిగి వెళ్ళి అణిగి మణిగి ఉండమ్మా, అప్పుడు నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఒకవేళ యజమానుడు మనకంటే పైన ఉన్నవాడు ఎవడైనా ఏదైనా మనల్ని అంటే కొంచెం చూసి చూడనట్టు ఉండాలి. కానీ నన్ను అంటావా, నేను ఎవరో తెలుసా, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసా, నాకు అన్నీ తెలుసు అనకూడదు. హల్లెలూయా. అన్నిగి మన్నిగి ఉన్నవాడికి ఆ పాట ఎప్పుడో వినపడుతుంది, అందరిలోని గనులు అంట. అన్నిగి మన్నిగి ఉన్నవాళ్ళు అందరిలో గనులు అంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మా ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. అంత స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు బ్రతుకు ఎడారైపోయింది. తల్లిదండ్రులు ఆదరణ లేదు, భర్త ఆదరణ లేదు, యజమానురాలు ఆదరణ లేదు, ఎవరు ఆప్యాయత లేదు ఆవిడకి. హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో కూడా ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం ఎవరూ చేసుకోరు. నీ బాధ ఎప్పటికీ అర్థం అవ్వదు. నీ మనసులో నీకున్న అప్పులేంటో, నీవు పడుతున్న తిప్పలేంటో, నీ హృదయంలో ఉన్న బాధలేంటో, ప్రతి మనిషికి నీకు యేసుప్రభు అంత ప్రేమ నీకు ఎవరు చూపించలేరు, యేసుప్రభు అంత ఆదరణ కలిగించలేరు. హల్లెలూయా. నీకు నువ్వే అనుకుంటావు, వీళ్ళు నా వాళ్ళే కదా, నేను కష్టపడి రాత్రి పగలు పెంచేవాళ్ళు, ఈ భార్య నా భార్య నా మాట వినాలి కదా, నా పిల్లలు ఎవరో నేను కన్నవాళ్ళే కదా, నా మాట వినాలి కదా, వీళ్ళు నా బంధువులు కదా, రక్తమ్ములు కదా, నా అన్నదమ్ములు కదా అని ప్రతిదీ నువ్వే అనేసుకుంటున్నావు. వాళ్ళకి ఎవరికి ఏమీ లేదు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నీటి బొగ్గ యొద్ద ఎడారి అయిపోయిన నీ బ్రతుకుని అన్ని అందాలా. హల్లెలూయా. నీరు లేనట్టుగా సొమ్మసిల్లిపోయి పడిపోయి తూలిపోతున్న నిన్ను ఆదరించగలిగిన దేవుడు, నీలో బలం ఇవ్వగలిగిన దేవుడు యేసుప్రభు ఒక్కడే. హల్లెలూయా. సొమ్మసిల్లిపోయిన పడిపోయిన వారిని అందరిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారు అందరినీ లేవనెత్తేవాడు, గుండె చెదిరిపోయిన వాళ్ళందరినీ బాగు చేయవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. నువ్వు మళ్ళీ వెళ్ళు, నా మాట విను, నీ యజమానురాల దగ్గర అన్నిగి మన్నిగుండు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాము మొదటి కొడుకు ఎవరు? ఇష్మాయేలే. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాముని బట్టి, వీడి ప్రార్థన బట్టి
గర్భవతినైన ఆవిడనే కనికరించి మళ్ళీ దేవుడి మాటకు లోబడి వెనక్కి వెళ్ళింది కాబట్టి కృపలో నిలిచింది. అంతేగాని కొంతమందికి దేవుళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఎంత వెళ్ళమన్నా మళ్ళీ వెళ్ళరు, వాళ్ళు కృపలో నిలవలేరు. దేవుని స్తోత్రం. దేవుడి మాటకు లోబడింది కాబట్టి హల్లెలూయా. అక్కడ ఆ యొక్క బావి కూడా అక్కడ పేరు పెట్టడం జరిగింది. ఇష్మాయేలు అనే మాట కూడా దేవుడు వినును అనేటువంటి పదం. హల్లెలూయా. దేవుడు వినును, దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నిన్నెవ్వరో చూడట్లేదు అనుకోకో. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు బలహీనంగా వెళ్ళిపోతుంటే నాకెవరు లేరు, నాకెవరు సాయం చేయరు, నేను బలహీనుణ్ణి, నేను ధనహీనుణ్ణి, నాకు ఎవరు లేరు, మాట్లాడితే ఎవరు లేరు, నేను దిక్కుమాలోని అని నువ్వు అనుకుంటా. అందరికీ మించిన దేవుడు ఉన్నాడు. సైన్యములకు అధిపతులకు యెహోవా అని పేరు ఆయన. హల్లెలూయా. జీవం గల దేవుడు ఆయన. హల్లెలూయా. నీవు నిజంగా నమ్ముకున్న దేవుడు నువ్వు జలములో వెళ్ళినా అగ్నిలో వెళ్ళినా నీ తోడు నీకంట ముందెళ్తాడు. హల్లెలూయా. నిన్ను బలహీనురాలని నిన్ను ఏం చేస్తాడు ఆయన? బలపరుస్తాడు, బ్రతికిస్తాడు. లేకపోతే ఆవిడ ప్రార్థన చేసి ఆవిడ కాబట్టే ఆ వాక్యం మళ్ళీ అనుకొచ్చి ఒక్క క్షణం అయితే ఏమైపోయినండి, ఈ ఆఖరి ఎండకి ఏమైపోయినండి గర్భవతి. హల్లెలూయా. వినేవాడు, బ్రతికించేవాడు. హల్లెలూయా. కుంటివారికి కాళ్ళు ఇచ్చినవాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చినవాడు, కుంటివారిని నడిపించినవాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించినవాడు. హల్లెలూయా. కష్ట నష్టాల్లో విశ్వాసులకు తోడై ఉంటాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి నిన్ను నడిపించగల దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయి నిజంగా చెప్తున్నాను ఈ మాట, ఎవరు ఆప్యాయత లేదు, ఎవరు ఆదరణ లేదు, ఎవరు ప్రేమ నాకు నిన్ను వచ్చుకోలేదు. అందరిలాంటి దాన్ని కాదా నేను, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నేనెందుకు ఇలా కుమిలిపోతున్నాను, నాకెవరు ప్రేమ దక్కట్లేదండి, నా అన్నదమ్ముల ప్రేమ దక్కట్లేదండి, నా తల్లిదండ్రుల ప్రేమ దక్కట్లేదండి, అందరికీ అందరూ ఉన్నారు కానీ నాకెవరో లేరా, నా బాధ ఎవరు అర్థం చేసుకోలేరా అని నువ్వు అనుకుంటే కనుక హల్లెలూయా, యేసు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కనుక పుట్టింటోళ్ళ ఇంటికన్నా 4 సార్లు వెళ్తే ఏమంటారంటే 5వ సారి రావద్దంటారు. దేవుని మహిమ కలిగిన గాక. యేసయ్యని నువ్వు ఎప్పుడు తలుచుకున్నా నీ ఆత్మ నిండిపోతుంది. స్తుతించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడ నువ్వు కూర్చున్నా దేవుని స్తుతించుకుంటూ ఉంటే హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడు నీకు ఆనందాన్ని ప్రసాదించారు కాబట్టి దేవుని స్తోత్ర. నువ్వు ఆయనకి ప్రార్థన చేసే వ్యక్తి అయితే మాత్రం ఆయన నిన్ను విడవడు. నువ్వు ఆయన నమ్ముకున్న మనిషి అయితే మాత్రం నిన్ను 7 సార్లు అయినా సరే నేను పైకి లేపుతాడు. హల్లెలూయా. మనకు ఒక ధన్యత ఉంది. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు కానీ మొత్తాన్ని తోసివేయడు. మనం వేళ పొరపాటు చేసినా హల్లెలూయా బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. చిన్న దెబ్బ కొట్టి సరి చేస్తాడేమో కానీ మొత్తానికి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఎడారంటే ఏంటండి? నీరు లేనటువంటి ప్రదేశం. ఆశ ఉంటుందండి అక్కడ, బ్రతకడానికి ఆశ ఉంటుందండి. అరణ్యం అంటే బతకడానికి ఆశ ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నీటి బొగ్గలా కనిపించేది అక్కడ, నీటి బొగ్గలా మారిపోయాడు. హల్లెలూయా. ఆవిడ దాహం తీర్చడానికి, హల్లెలూయా, ఆవిడ బాధ, ఆవిడ కన్నీళ్లు కడగడానికి, తుడవడానికి, హల్లెలూయా, ఆవిడని మళ్ళీ వెనక్కి పంపించి ఆ ఒక్క జీవితం ఎడారిలో నాశనం అయిపోకూడదని ఒక్క మనిషి కోసం దేవుడు రావాల్సి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక్క మనిషి కోసం, తను నమ్ముకున్న ఒక్క మనిషి కోసం, తను ఆశ్రయించిన మనిషి కోసం దేవుడే ఎడారిలో నీటి బుగ్గగా వచ్చేసాడు. హల్లెలూయా. చూశాడు, పైనుంచి చూశాడు. దేవుడు చూసే దేవుడు కాబట్టి నాకెవరు ఉన్నారని కానీ నువ్వు అవిశ్వాసంతో ముందుకెళ్తే ఎవరు ఏం చేయలేదు. విశ్వాసంతో ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థన చేయడం ఎప్పుడైనా సమస్యలు వస్తే ఎక్కువైపోయినప్పుడు ప్రార్థన లేదు, నాకు ఏమి ప్రార్థన అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, నాకు ఏం చూసాడు దేవుడు అని సరళంగా మొదలెడుతుంది. పక్కవాళ్ళు కూడా దాన్ని తోడు చేస్తారు. హల్లెలూయా. నిన్ను ఎరుగునట్లుగా నువ్వు దేవుడిని ఎరగాలి. దేవుడు నిన్ను ఎలా ఎరుగునా నువ్వు కూడా అలాగే దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో తల్లి తండ్రి, హల్లెలూయా, ఈ లోకంలో
భార్య బిడ్డలు హల్లెలూయా, ఈ లోకంలో స్నేహితులు, రక్త సంబంధులు హల్లెలూయా, వీళ్ళెవ్వరూ ఇవ్వలేనటువంటి ప్రేమ చూపగలిగిన దేవుడు హల్లెలూయా. దేవుని స్తోత్రం. కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా, కన్న బిడ్డలైనా చూపించలేని ప్రేమ నీకు చూపించగల దేవుడు యేసు ప్రభు హల్లెలూయా. అవసరానికి వాడుకుని చాలా మంది వదిలేస్తారేమో కానీ హల్లెలూయా, కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ విడవలేదు. దేవుని మహిమ కలుగును హల్లెలూయా. ఎడారి లాంటి బ్రతుకుని ఇప్పుడు అందరి చేత మోసపోతాం. మనం కొన్నిసార్లు ఏమవుతాం, అందరి చేత మోసపోబడతాం. మన బంధువుల చేత, దగ్గర వాళ్ళ చేత, బాగా పక్కన ఉన్న వాళ్ళ చేత చాలాసార్లు మోసపోతాం. అప్పుడు తెలుస్తుంది మనకి ఎడారి అనుభవం. అందరం ఉన్నారనుకున్నాను, అందరికి ఎవరికి ఆడలే, నన్ను చివరికి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయి కష్టాలు అనుకుంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే హల్లెలూయా, ఆయన ప్రార్థించే బిడ్డవైతే యేసు ప్రభు మాత్రం నిన్ను మోసం చేయడు. హల్లెలూయా. నిన్ను తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. నిన్ను శ్రమలో ఆయన తోడై ఉంటాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒకవేళ గుండె పగిలిపోయినా సరే నిన్ను బాగు చేసి మళ్ళీ స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అలా బతికినోని నేను ఒకరిని, అలా బతికినోని నేను. దేవుని మహిమ కలిగిన గాక. దేవుని స్తోత్రం. జీవితం అంతా 20 సంవత్సరాలకి ఎడారైపోయింది. హల్లెలూయా. నా జీవితం అంతా నన్ను చాలా మంది అనుకుంటారు, ఇది అసలు ఎవరికి క్వశ్చనింగ్ రాదు, అసలు ఇది సేవకుడు ఎలాగయ్యాడు అని ఎవరికి ఇప్పుడు ఇలా ఉన్నాడు అనే ఇది బాధ తప్ప అసలు ఇతను సేవకుడు ఎలా అయ్యాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి రాదు. నేను ఒకప్పుడు చనిపోయాను, నా యేసయ్య బతికించాడు, ఈ రోజు బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన మాట చేత నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. నేను ఆయన మాట వల్ల ఈ రోజు బ్రతికున్నాను. ఎప్పుడో చనిపోయేవాడు నేను, ఆత్మహత్య చేసుకుని. హల్లెలూయా. బుర్ర పాడైపోయి రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాను, కానీ నా యేసయ్య నన్ను ఆయన మాట చేత బ్రతికించాడు కాబట్టి నేను ఇప్పుడు ఆయన కోసం ఇలా తిరుగుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని స్తోత్రం. దేవుని కృపన మనం తక్కువ అంచనా. దేవుని కృప, ప్రేమ హల్లెలూయా ఎన్నడూ మనల్ని వేడబో. దేవుని స్తోత్రం. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన కేడుమ, ఎత్తైన కోట, బలమైన శృంగము. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాం.